స్పెషల్ ఎంట్రీని కండక్ట్ చేసినటువంటి మా యొక్క బాబీ ఈవెంట్స్ వారికి ఇంత చక్కగా సహకరించినటువంటి కాలువ శెట్టి వారి కుటుంబ సభ్యులందరికీ మా యొక్క బాబీ తమ్ముడు సౌండ్ ఆడియో ఆడియో
रामनाथाय मृदुलहृदय कमलमाताय स्वामी भद्रगिरिवराय धर्ममङ्गलम्। कविङ्गवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदादिनीवति धीनामवित्रयवत् आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता कल्दुयाम तनुवा सुवीराः येनो मानिगाहङ्गदमच्छराहं विश्वे देवास यज्ञं विहवेजुषस्वाद्य कुर्मो हरिवो मेदिनन्त्वा विवाह महोत्सव వార్షికోత్సవం వీరి ఇరువురికి కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి కోడేరమ్మ దేవత కలగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ వేదాశీర్వచనం ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవత్య మనయో మనయో వసంతి అక్షంతలు వసంత దేవాంగమయ పార్థివాసగిరిపార్థివం వర్ధయైనమేనం వర్ధయైనం మహతే మహాయ సౌభగాయ సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విద్మే సౌభగాయ సౌభగాయ విశ్వే సౌభగాయ విస్మయేనం విస్మయేనమేనం విద్మే విద్మయేనమన్ వన్వేనం విద్మే విద్మయేనమను ఏకథా బ్రహ్మణ ఉపహరతే భవతి సదా పురుషత్యేంద్రియేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థాః సత్యాః సభాః సంతు. ధనం పెట్టండి. ఆయుష్యమస్తు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు ధాస్తు. ఆచంద్రార్కం వంశాభూతిరస్తధాస్తు. శ్రీ భీమవరక్రామదేవత మావుళ్ళమ్మ దేవత ప్రసాదేన శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత ప్రసాదేన పంచానామక్షేత్ర శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ప్రసాదేన శేఖరమేవ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః. హిరణ్యపాత్రం వద పూర్ణం దధాతి మధవ్యో సాదీతి. ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ వినమాఢాజస్యాద్ధోమి మధు పునః దేవాయజ్ఞమదల్వద సమిధృదా అవర్ధన్ పురుషం వశం పురుషం జాతమగ్రదః ఆధ్యారుషయశ్చయే ఆహన్యాన్ గ్రామ్యాశ్చయే
अग्रजस्तस्मात् जायत प्राणा बहुधा विजायते परिजानन्ते ीनां पदमिच्छन्ति मेधसः देवेभ्य आद्रवति यो देवानाः पुरोहितः यो देवेभ्यो जातः नमोरुचाय ब्राह्मजे ब्राह्मं जनयन्तः देव अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणा विद्यात् त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते देव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि आयुष्येवेन्द्रिये प्रतिष्ठते रोचनो रोचमानः कल्याणं वैभोगम् आनन्दरागाल शुभयोगं कल्याणं वैभोगम् आनन्दरागाल शुभयोगम् रघुवंश रामय्य सुगुणाल सीतम्म वरमाल कैवेचु समयान शिवधनुవు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దు
ముడి పడుతుంటే ముచ్చట 4 దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట 6 గలల నిండుగా ఇది 100 ఏళ్ల పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో పలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందల్లో నింపరే పందిళ్ళలో బంగారు బొమ్మలలో వాళ్ళ అబ్బాయికి ఎంజాయ్మెంట్ మీ అందరి వైపు నుంచి చూపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి ఇలా ఇప్పుడు దాకా ఇక్కడ చాలా హడావిడి మీరే ఇలా భయపడితే మీ వెనకాల వీళ్ళెలా వస్తారు చెప్పండి. అసలు ఆడపడిచి గారి తడకేంటి ఈరోజు చూపించాలి మీరు. ఓకేనా? హే పట్టు చీరనే కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన వెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప మీ అందరూ మా కుటుంబ సభ్యులు. మీ ముందు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. అందరు తెలిసే ఉంటారు సాధారణంగా. వీరి అమ్మాయికి రీసెంట్ గా వివాహం కుదిరింది. సాహితి ఏం పేరమ్మా? వంశీ గారు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా స్టేజ్ మీద వారిని పరిచయం చేస్తున్నారు. వీరేనండి మా వారి అల్లుడికి పెద్దలు నేను. థ్యాంక్ యూ.
కండక్టర్ సాంగ్ వేసుకుంటారా చుట్టదాన్ని శివలింగన చుట్టదాన్ని చేతులకి పెట్టేదాన్ని గుంగరాలు పెట్టేదాన్ని నేను తండ్రి కాదు బాబు పలసరు పైకు మీద రారు బాబా నేను తండ్రి కాదు బాబు పలసరు పైకు
गोली सड़ा है ये करी कोड़ो ने वो कुत्ते को पिना दे नहीं चाहिए ఆగస్టు 2 అమ్మాయి రాధా రమేష్ 25 సంవత్సరాల శుభాకాంక్షలు లక్ష్మీ సభ్యుడి రాధ మా అల్లుడి గారికి 20 సంవత్సరాలు శుభాకాంక్షలు. ఏమండి ఆ రోజు గుర్తుందా? ఆగస్టు 23 మీ అమ్మగారు, మా అమ్మ నాన్న, మీరు, నేను అందరం పెళ్లి చూపులకు వెళ్ళాం కదా భీమవరం. వెళ్ళినప్పుడు అప్పుడు జోరున వాన కురిసింది, గుర్తుంది కదా? ఆ రోజు ఇంకా తప్పని పరిస్థితుల్లో లాట్ అయిపోయాము. తప్పని పరిస్థితుల్లో మా తమ్ముడు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవడం కాదు, రమేష్కి అమ్మాయి చాలా బాగా నచ్చింది. వాళ్ళ గురించి చెప్పాడు సీక్రెట్గా. నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి రమేష్కి నచ్చిందంట, కొంచెం కాయపరుస్తా అన్నాను. అంటే ఇప్పటికి ఇద్దరు కలిసి ఒక వర్షం ఒక జంటను కలిపింది. అంతేగా 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 అంతేగా. 25 పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెళ్లి చూపులకు నన్ను అమ్మ నాన్న తీసుకెళ్ళలేదు. నేను ఎప్పుడు వస్తారా అన్నయ్య అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురు చూసే లోపల మా అన్నయ్య వచ్చి నాకు ఇష్టమైన మైసూర్ పాక్ ఇచ్చి స్వీట్ న్యూస్ చెప్పాడు. పెళ్లి చూపులకి పెళ్లికి మధ్య గ్యాప్ లో మా అన్నయ్యకి మా ఉదయం ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను ఫోన్ ఇవ్వకుండా మా అన్నయ్యని ఏడిపించి నాకు డబ్బులు ఇస్తేనే నీకు ఫోన్ ఇస్తాను అని వాడిని తిప్పి 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 ఫోన్ ఇచ్చేవాడిని. అప్పుడు మా అన్నయ్య నాకు చక్కగా డబ్బులు ఇచ్చేవాడు. నేను హ్యాపీగా ఉండేదాన్ని. అలా 25 ఏళ్ళు గడిచిపోయాను అనమాట. అమ్మ బాబు హాయ్ అన్నయ్య ఎవరికి 25 ఏళ్ళు పెళ్లి రోజు. ఇప్పుడు శ్రీనిధి ఎలా ఆర్డర్ చేస్తుందో ఇది వరకు మీరు అలాగే ఆర్డర్ చేసేవాళ్ళు. శ్రీనిధి ఇంకా తక్కువ. నేను మా బాబాయ్ని అసలు వస్తూ ఉన్నప్పుడు ఏదో అలాగే ఏదో ఒకటి ఎక్కించేవాళ్ళు. బస్సు వాటర్లో సాటర్లు వేసి ఇచ్చేవాళ్ళం. తర్వాత కూల్ డ్రింక్స్ శ్వాసకి రోజు పెట్టేసి ఇచ్చేవాళ్ళం. అలాగా ఎక్కించేవాళ్ళం. ఒకసారి అయితే ఐస్ క్రీమ్ కప్పు అడుగులో మైదా వేసేసి పైన ఐస్ క్రీమ్ వేసి మా బాబాయ్కి ఇచ్చాం. మా బాబాయ్ మా అమ్మతో ఎక్కించాం. అది మేము ఇవ్వకుండా మేము ఇస్తే వీళ్ళు చేశారు అని అనుకుంటారని మా అమ్మతోనే ఎక్కించాం. అది పైకి తిన్నారు, తర్వాత వదిలేశారు. తినిపించారని చెప్పమ్మా. ఇప్పుడు శ్రీనిధి ఎలా హాయ్ హ్యాపీ 25th anniversary ఆయా పెద్దమ్మ. చిన్ని హాయ్ విష్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పెద్దమ్మ ఆయా. చిన్ని హ్యాపీ యానివర్సరీ
చెప్తుంది. అది సర్లే కానీ మీ పెళ్లిలో సంఘటనలు ఏమి జరిగాయో నాకు తెలియదు, అమ్మ ఇప్పుడు చెప్తుంది. జరిగినట్టు కదా ఇప్పుడు అమ్మ చెప్తుంది. చాలా బాగుందండి. మా అక్కకి మా మామయ్యకి పెళ్లికి ముందు జ్ఞానాన్ని తప్పొచ్చింది. అప్పుడు మా మామగారు ఏమో చెప్పి పంపించాను. మనసు మీటింగ్ వచ్చాయన్నారు. ఒక డ్రెస్, 9 చాక్లెట్లు, 3 రీడింగ్ మనసు పంపించాను. మరి అనుకోండి సైన్స్ వచ్చి నాకు వచ్చి మరి ఏమనుకున్నాను మా మామంటే. చాలా బాగుందండి. మరి అనిపించిన దాంట్లో మా ఫ్యాషన్స్ పెట్టిస్తాను. అదే ఏమన్నా వినాలని మా ముగ్గురిని కోరుతా. మా నాన్నకేమో అన్న పుట్ట వినాలని, కానీ మా ఇద్దరికి ఏమో ఏమన్నా ముగ్గురు కలిపి వినాలని. ముగ్గురు కలిపి వినాలి. అది నా మన్ననంటే ఏంటని ఎస్పీ ఏముందంటే ఫస్ట్ రాజా రాజా వదిలోని వదిలిన బాజా ఆ సాంగ్. తర్వాత రామ చిలకమ్మ ప్రేమ వరకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ వరకమ్మ. తర్వాత యమునా సఖి అని మా నాన్న కదా. చాలా అర్థం ఉంది. చాలా బాగుంటుందండి. మీరు చూపించాలి మనం అందరం కలిసి, ఓకేనా? సరే కానీ ఇందాక మీరు చాలా చెప్పావు. ఆ అల్వర్ ఏంటో ఆ గోల ఏంటో ఈ 25వ పెళ్లి రోజు ఈ రోజు చూపించాలి మనం అందరం కలిసి, ఓకేనా? రోజు మమ్మీ డాడీ మీరు మీ స్పెషల్ డేని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. నేను పుట్టిన తర్వాత మన లైఫ్లోకి హ్యాపీనెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ రాకి ఒప్పుకోడు. నా మీద చూపించిన లవ్కి కేర్కి ఒక థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్ని జన్మలైనా నేను మళ్ళీ మీ కూతురుగానే పుట్టాలనుకుంటున్నాను. అండ్ 1 సెకండ్ హ్యాపీ యానివర్సరీ. రోజు మమ్మీ హ్యాపీ 25th యానివర్సరీ. ఐ హోప్ మీకు అరేంజ్మెంట్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. బట్ అందరూ వెళ్ళాక ఇప్పుడు ఎందుకు ఈ ఖర్చులన్నీ మా నాన్న అయితే తట్టకండి. నాకు మీ మీద ఉన్న గ్రాటిట్యూడ్ కి చూపించడం ఇది చాలా చిన్నది. బట్ ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చామంటే దానికి కారణం మీరు మా కోసం చేసిన సాక్రిఫైసెస్. అండ్ ఆ సాక్రిఫైసెస్ ముందు ఇది చాలా చిన్నది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండాలని. సార్ సార్ ఏంటండి వీళ్ళందరూ మన మీద గొడవకు వస్తున్నారు, మీరే చూసుకోవాలి. అతనికి ఏం తెలియదండి, చిన్నపిల్లడు. సూపర్. ఓకే, ఇప్పుడైతే మీరు చెప్పండి సార్, మీకు ఏదేమైనా ఎవరు ఒప్పించేసుకున్నా ఎవరు చేసేసుకున్నా పెళ్లి అయితే అయిపోయింది. కానీ పెళ్లి మీకు కుదించిన దగ్గర నుంచి ఆ మేడం గారు ఎవరో చెప్పారు మధ్యలో, మీ సిస్టర్ అనుకుంటా, ఫోన్ కోసం మేడం గారు ఫోన్ చేస్తే మిమ్మల్ని చాలా ఏడిపించేవారని చెప్పి. సో ఫోన్ చేసినప్పుడు మేడం గారు ఫస్ట్ మీకు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? ఏం మాట్లాడేవారండి అసలు ఫోన్ చేసి? ఏం చేస్తున్నారండి? తిన్నారా అండి? తాగారండి? ఇది ఒక్కటేనా? అంతేనా? చెప్పకూడదా? ఓకే, ఓన్లీ ఎప్పుడైనా ఒకసారి కాల్ చేయడం అంతే, ఆదివారం పూట, అది కూడా. ఇది మాత్రం బాగా గుర్తుందండి. ఓకే, మరి ఇప్పుడు కాల్స్ కూడా అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు మీకు ఇప్పటికి ఈ రోజుకి 25th యానివర్సరీ జరుపుకుంటున్నారు. సో ఈ 25th యానివర్సరీ వరకు ఎన్నిసార్లు మేడం గారికి మీరు ప్రపోజ్ చేసి ఉంటారండి? కౌంట్లెస్, అసలు లెక్కే లేదనమాట. అయితే మీరు పర్సనల్ గా ప్రపోజ్ చేయడం అనేది వేరు, కానీ ఇక్కడ బంధుమిత్రులందరూ, మీ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో వీళ్ళందరి ముందు మీ మనసులో మాట మేడం గారికి చెప్పాలని మేము అందరూ ఆశిస్తున్నాం. అనుకుంటున్నామా లేదా? చూసారా, మీరు మనసులో మాట చెప్తే విందామని చాలా మంది అనుకుంటున్నారు. సో మీ స్టైల్లో మీరు మేడం గారిని ఒక్కసారి ఇప్పుడు ప్రపోజ్ చేయాలన్నమాట. ఇది ఈ రోజు మీ పెళ్లి రోజు. సో పెళ్లి రోజు అంటే జరుగుతుంది పెళ్లి అనుకొని మీరు చెప్పండి ఒక్కసారి. ఫ్లవర్, ఒక ఫ్లవర్ ఎవరైనా అరేంజ్ చేయండి. ఎస్,
సార్ ఇప్పుడు మీరు చెప్పండి మేడం గారికి, మీ స్టైల్లో మీరు ఏదైనా పాట పాడినా మాకు ఇబ్బంది లేదు, డైలాగ్ చెప్పినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, డాన్స్ చేసి చెప్పినా ఇంకా హ్యాపీ. సో మీ స్టైల్లో మీరు చెప్పాలి. ఇలా వచ్చేయండి సార్, సెంటర్కి వచ్చేయండి. మేడం గారు కొంచెం ముందుకు రండి. ఓకే చెప్పండి సార్. ఎవరికి చెప్పారు మీరు? పక్క నేను కూడా ఉన్నాను ఇక్కడ. మీకు చెప్పమంటారా? అందరికి వినిపించాలి మరి, అదే కదా నేను చెప్పాను ఈ రోజు. మీరు వినిపించకుండా చాలా సార్లు చెప్పుకున్నారు. వినిపించేలా, అందరికి వినిపించేలా చెప్పాలి. గట్టిగానే కొట్టారండి, మళ్ళీ మనం మాట్లాడకుండానే చెప్పారు. మీకు గట్టిగా గుమ్మడి కదా దిష్టి తీపిస్తాను, కానీ ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఆవిడ పేరుతో మీరు ముద్దుగా ఏమని పిలుస్తారండి మేడం గారిని? రాధా అనే పిలుస్తారు, ఇంకేమన్నా? బాగా గట్టిగా వస్తుంది కొంచెం. సరే ఇప్పుడు మీరు మేడం గారి పేరు పెట్టి చెప్పండి గట్టిగా. సూపర్. ఓకే మేడం గారికి మైక్ ఇచ్చేయండి సార్. మేడం గారు ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏమైనా నిక్ నేమ్స్ పెట్టారా సార్కి? ఎలా పెట్టినా పెళ్ళి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, పెళ్లి చూపులో సార్ని చూడగానే మీకు ఏమనిపించింది? చెప్పండి. అంతే అనిపించిందా? మరి పెళ్లి ఎలా చేసుకున్నారు? అంతే అంతే ఇంకా మ్యారేజ్ పేరెంట్స్ చెప్పారని చేసేసుకున్నారు, ఇష్టంతోనే చేసుకున్నారు. ఓకే, చేసుకున్న తర్వాత నేను మిస్ చేసి ఉంటే చాలా బాధపడేదని అనుకునే ఉంటారని నాకు తెలుసు, ఎందుకంటే ఇందాక ఆవిడ మాటలోనే అర్థమైపోయింది. అంతే కదా? ఓకే డన్. మేడం గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ మీకు 25th యానివర్సరీ జరుపుకుంటున్నారు. సో ఈ 25 yearsలో కూడా మేడం సార్లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏమైనా ఉందా మీకు? ఏదైనా? నన్ను బాగా ఇష్టపడతారు, బాగా కేరింగ్గా చూసుకుంటారు. సూపర్ అండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. మన లేడీస్కి అంతకుమించి ఇంకేం కావాలి? ఓకే డన్. ఇప్పుడు మీరు చెప్పండి మేడం గారు, సార్కి ప్రపోజ్ చేయాలన్నమాట మీ స్టైల్లో. మీరు మన లేడీస్ అంటే తగ్గేదే, హిందీలో పోలాలంటే పోలండి ఒకసారి. అవునా మేడం? చెప్పండి. మంది ఒక ఫ్యామిలీ, అర్థమవుతుందండి. పూరా సమజ్ హోయా తో బోలో మేడం. జల్దీ. వావ్ సూపర్. ఒక్కసారి అది తెలుగులో రిపీట్ చేయండి, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా. కొంచెం సెంటర్కి వెళ్ళిపోండి. చెప్పాలి. మీరంటే నాకు చాలా ఇష్టం. వావ్ సూపర్. మీరేమైనా ముద్దుగా బావా, బంగారం, బుజ్జి ఇలాంటివి ఏమైనా పిలుస్తారా? లేదా? అదొక్కటేనా? ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పండి గట్టిగా. ఇదేంటి గట్టిగా చెప్పండి అంటే చాలా స్లోగా చెప్తున్నారు ఆవిడ. గట్టిగా చెప్పాలి. చెప్పాలి. ఐ లవ్ యూ అండి. రమేష్ గారు ఐ లవ్ యూ అని చెప్పండి, నేను చెప్తే బాగోదు. మీరు ఆగండి సార్, చెప్పండి. ఐ లవ్ యూ రమేష్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చక్కగా వీళ్ళు కూడా నేను లేను కదా, చూస్తాను. అదే అది ఏంటి బట్టలు చూస్తాను. రాఖీ అన్న పేరుకి ఎంత పవర్ ఉందనే చూపిస్తుంది.
ఇప్పుడే బావగారు వెళ్ళిపోయారు పని నుండి. వారు మీరు ఇంకో డ్యాన్స్ చూస్తారా? మీరు నాకు కుడిపుజ అనుకున్నాను. నేను కుడిపుజాన్ని ఎక్కడైనా సరే దెబ్బతీస్తారా? మీకు వస్తే మీ వెనకాల వాళ్ళే వస్తారు. మీ వెనకాల వాళ్ళే వస్తారు. బెల్లం ఎక్కడ ఉంటే శివ ఎక్కడ ఉంటాయి. కుర్చీని మాట్లాడే
This song remixed by DJ Venkateshwar, Bhavani Lighting and Sound System, from Kundayapala. Perfect gift. Full marks by the rates stay starting at rupees 14.99 on Go Vivo. ఆయనే చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.